భారత్పై విధించిన సుంకాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. భారత్తో వాణిజ్య చర్చలు ఉండవని తేల్చి చెప్పారు. సుంకాల వివాదం పరిష్కారం అయ్యే వరకు మోదీ సర్కార్తో ఎలాంటి సంప్రదింపులకు అవకాశం లేదని ప్రకటించారు. అమెరికా విధించిన 50% సుంకాలపై భారత్ అన్ని కోణాల్లో ఆలోచిస్తుండగా డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. అమెరికాతో ఏర్పడిన వాణిజ్య ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఢిల్లీ భావిస్తుంటే సుంకాల వివాదం పరిష్కారం అయ్యే వరకు చర్చలు ఉండవని ట్రంప్ తన టెంపరితనాన్ని ప్రదర్శించారు. ఓవల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్పై 50% సుంకాలు విధించిన తర్వాత వాణిజ్య చర్చలు వేగవంతమయ్యే అవకాశం ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు లేదని ఆయన సమాధానమిచ్చారు. సుంకాల వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్తో ఎలాంటి చర్చలు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు. To follow up on the India tariffs, do you expect increased trade negotiations, since you've announced the 50% tariff? No, not until we get it resolved. గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 25% ప్రతీకార సుంకాలు విధించగా అవి ఈ నెల 7వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా మరో 25% సుంకాలు పెంచుతూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. ప్రపంచంలో ఏ దేశంపై లేని విధంగా భారత్పై ట్రంప్ 50% సుంకాలు విధించారు. అమెరికా నిర్ణయంపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత్ను టార్గెట్ చేయటం అన్యాయం, అసమంజసమని విదేశాంగ శాఖ పేర్కొంది. దేశ ప్రయోజనాలతో పాటు ఆర్థిక భద్రతకు అవసరమైన చర్యలు భారత్ తీసుకుంటుందని స్పష్టం చేసింది.